హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు అందరూ ఇష్టపడే క్యారెట్ హల్వా గురించి చెప్దాం అనుకుంటున్నాను అండి. దానికోసం మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఘీ వేయాలి, నెయ్యి వేయాలి. మనకి నెయ్యి వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ నెయ్యి ఎంత బాగుంటే మనకి అంత టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసుకున్న తర్వాత మనము ఇట్లా తురిమి పెట్టుకుంటాం కదా, క్యారెట్ హల్వా అంటేనే మనం తురిమి పెట్టుకోవాలి. సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని మనము దాంట్లో వేసి వేయిస్తూ ఉండాలి మంచిగా. కొంచెం మనకి బ్రౌన్ కలర్ వచ్చిందాకా మనం వేయించాలండి. మంచి కలర్ వచ్చిందాకా వేయించుకుంటే మనకి ఆ పచ్చివాసన అనేది పోతుందన్నమాట. అంటే పంట కింద అసలు కసకస అనేది తగలకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు క్యారెట్ తొందరనే మంచిగా ఉడుకుతుంది, కానీ మనము కొంచెం వేయించినట్టుగా చేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్ వస్తుంది, దగ్గరకు కూడా అవుతుంది అనమాట. మనం షుగర్ వేస్తాం కదా, తర్వాత పాకంలాగా అయ్యి అది దగ్గరకు వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలు చేసుకొని, జీడిపప్పులు కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, మీకు కావాలంటే ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏమైనా కావాలంటే కొత్తగా అవి కూడా మీరు చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఉంచుకొని వేయించుకొని పెట్టుకోవాలి ఫస్ట్ నెయ్యిలో. అవి పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఇట్లా క్యారెట్ని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిందాక. చూస్తున్నారు కదండి, ఇప్పుడే వేగుతుంది. సో మనం పక్కన వేయించుకొని పెట్టుకున్నాం కదా, అవి అన్నిటిని దాంట్లో వేసేయాలి. సో దాంట్లో కూడా నెయ్యి ఉంటుంది కాబట్టి మనకి ఇంకా కొంచెం దాంట్లో యాడ్ అవుతుంది, మంచిగా మిక్స్ అయిపోయి కలుస్తాయి అనమాట. దాంట్లో మంచిగా కలిసిపోయి బాగుంటుంది చక్కగా. చూడండి ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది కదా. అవి వేయంగానే డ్రై ఫ్రూట్స్ వేస్తేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. లేకపోతే ఇంకా స్వీట్ లాగానే ఉంటుంది, కానీ డ్రై ఫ్రూట్స్ వేస్తే ఆ ఫ్లేవర్ కూడా మనకి మధ్యలో పంట కింద నలుగుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేనైతే హాఫ్ కప్పే తీసుకున్నాను షుగరు. ఎందుకంటే మరీ ఎక్కువ ఉన్నా కానీ పంచదార తీపి అనేది మనకి ఎక్కువ స్వీట్ ఉన్నా తినలేము, కొంచెం లైట్గా ఉంటేనే చాలా బాగుంటుంది. అందుకని హాఫ్ కప్ తీసుకున్నాను. ఆ షుగర్ మొత్తం మనకి కరిగిపోయి సిమ్లో పెట్టుకోవాలన్నమాట. స్టవ్ కరిగిపోయిన దాకా మనము దగ్గరకు వచ్చిన దాకా వేయిస్తూ ఉండాలి, ఇట్లనే కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనకి షుగర్ కరిగిపోయి కొంచెం పాకంలాగా లైట్గా మనకి పట్టుకుంటే జిగటగా అనిపించేదాకా అట్లా వస్తుంది మనకి. అట్లా వస్తుంది కాబట్టి అట్లా చేయాలి. ఇంకా కనబడుతుంది చూడండి షుగర్ అనేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాకం అనేది పాకంలాగా వచ్చేసింది లైట్గా. షుగర్ కరిగిపోయింది అనమాట, కరిగిపోయి మనకి పాకంలాగా వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇంకా దగ్గరకు వచ్చినట్టే మనకి అయిపోయినట్టే. చాలా బాగుంటుంది ఈ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా. చేసుకొని మీరు కూడా రుచి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నేను చేసే నోటిఫికేషన్స్ మొత్తం వస్తాయి మీకు. సో ఫ్రెండ్స్, నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను, ఎట్లా ఉంటుంది అనేది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అప్పుడప్పుడు మేము చేస్తూనే ఉంటాం. సో నేను ఈసారి వీడియో ఇందులో పెడదాము అని పెడుతున్నాను యూట్యూబ్లో. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఈజీ పర్పస్లో మనకి తొందరగా అయిపోయే ఐటమ్ ఇది క్యారెట్ హల్వా. చాలా బాగుంటుంది. అందులో మన క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి, ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది తిన్నా. కానీ చూస్తున్నారు కదా చాలా బాగుంది, అసలు చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా నాకు చెప్పేది ఏంటంటే, చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాగే మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనం ఎంత వేస్తే ఎంత అయిందో. అందుకే క్యారెట్ కొంచెం కావాలంటే పిల్లలు ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి చేసుకోవచ్చు, కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తురుముకం చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా టేస్ట్ చేశాను, ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. అసలు పంట కింద బాదం పప్పులు అవి పడుతుంటే కూడా బాగా టేస్టీగా ఉంది. సో ఓకే, బాయ్ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.